అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే ఢిల్లీకి 2009లో ఢిల్లీలో పార్లమెంట్ లో గొంతు వినిపించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మనిషిని. అవునా కదా? ఆనాడు ఉద్యమం నడుస్తుంటే, ఇక్కడ పిల్లలు చచ్చిపోతుంటే మీ బిడ్డగా, మీ పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్ లో ఉట్టిగా చేతులు ముడుకొని కూర్చోలే. సోనియా గాంధీ గారితో కొట్లాడినా, పార్లమెంట్ లో గొంతు వినిపించినా, పార్లమెంటు తలుపులు మూసేసి బిల్లు పాస్ చేయించుకుని వచ్చిన మనిషిని నేను. మరి వచ్చిన తెలంగాణ, పేదలకు వచ్చిన తెలంగాణ, బడుగు బలహీన వర్గాలకు వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందంటే కేసీఆర్ కుటుంబం పాలైంది. అవునా కదా? మరి 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా, ఇండ్లు కట్టిస్తా, ఉద్యోగాలు ఇస్తా, భూములు ఇస్తా, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఎన్నో ఆశలు పెట్టి మీకేమైనా చేసిండా? ఇల్లు కట్టించిండా? భూములు ఇచ్చిండా? మా తమ్ములకు ఉద్యోగాలు ఇచ్చిండా? మరి అప్పెట్లయింది? ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు తీసుకొని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఊరికి బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి తాగుబోతుల తెలంగాణ, అప్పుల తెలంగాణ చేసిండు. అవునా కాదా? అవునా కాదా? నేను అందుకనే అప్పుడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి కొట్లాడినా లేదా? మునుగోడులో రాజీనామా చేసి కొట్లాడితే కేసీఆర్ నిద్రపోయిందా? 100 మంది ఎమ్మెల్యేలు పంపించి, పోలీసు జీపులలో పైసలు పెట్టి పంపించి మనల్ని ప్రచారం చేసుకొని ఆనాడు నేను తిరుగుబాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సోదరులారా, నా ఆశయం, లక్ష్యం ఒక్కడే. మీరు గెలిపించిన బిడ్డగా ఆ రోజైనా ఈ రోజైనా శాలిగారు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. నాకు ఓటేసి గెలిపించారు. ఆ తర్వాత మా అన్నని గెలిపించారా? మా అన్నని గెలిపించరు, నన్ను గెలిపించరు, ఇప్పుడు మా తమ్ముని గెలిపారు. నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా. బూర నర్సయ్య బీజేపీ పార్టీ అంటారు. ఎక్కడుందా? శాలిగారావు వాళ్ళ బూర్ ఉందా? బీజేపీ ఉందా? కులం పేరు చెప్పుకోవాలి, మతం పేరు చెప్పుకున్నట్టు చెప్పిన వాళ్ళకి ఓటేస్తారా? మన కాంగ్రెస్ పార్టీలో మన పార్టీకి మనమే వేసుకుంటాం. కులం కోసం, మతం కోసం పాకులాడం, ప్రజల కోసం, పేదల కోసం. శాలిగారావు బిడ్డ వచ్చి మీకోసం కష్టపడి పార్లమెంట్ లో కొట్లాడుతా అంటుండో. మరి ఎవరు చేస్తారు ఓటు? ఎవరిని గెలిపిస్తారు? పేదల కోసం పాటుపడే వ్యక్తులు గెలిపించాలి. కానీ మా కులమోడు, మా మతం అని చెప్పుకోవద్దు. మంచోళ్ళు, మానవత్వంతో పనిచేసే వాళ్ళకి ఓటేయాలి తప్పితే కులం కోసం పాకులాడొద్దు. మనం పేదోళ్ళ కోసం పనిచేయాలి, పేదోళ్ళ కోసం పాటుపడాలి. రాత్రి మగలు కష్టపడి పేదరికంలో, కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా ఉండాలని చెప్తే వేస్తూ ఈ తమ్ముడిని గెలిపించాలి. నేను మీ అందరు కూడా చెప్తున్నా, శాలిగౌరవం మండలం, ఇప్పుడు నేను మునుగోడు ఎమ్మెల్యేని. అవునా? బూత్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నా సొంత ఊరిది. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నాకు చాలా మంది తెలుసు. ఇక్కడ నేను సెలవులకు ఇక్కడికే వచ్చేటోని. ప్రతి ఎండాకాలం సెలవులలో చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం. ఇక్కడ నుంచే మన మందుల సామ్యాలన్న ఎన్నికకు ఇక్కడే ఉండి ఎన్నికలు చేసిన మీ అందరి మధ్యన. నా ఎన్నిక మే 13వ తారీఖు. నన్ను మీ బిడ్డగా 46 మండలాలలో ఈ మండలానికి ఎక్కువ బాధ్యత ఉంది. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించితే మిగతా మండలాలు కూడా నన్ను ఆశీర్వదిస్తాయి. ఇవాళ మీరు మొట్టమొదటిగా మీరే కాదు, మీకున్న చుట్టాలు, మీకున్నటువంటి బంధువులు ఎక్కడున్నా ఈ పార్లమెంట్ లో మీరు ఫోన్లు చేసి చెప్పాలి, మా బిడ్డకు వచ్చింది టికెట్, మా అన్నకు వచ్చిందని. ఎందుకంటే మన శాలిగౌరవం గడ్డ మీదకెళ్ళి ఒక మనిషిని నేను పార్లమెంట్కి ఎన్నికై ఢిల్లీలోకి పోయి కూర్చోబోతున్నాను. అక్కడి నుంచి నేను గెలిచిన తర్వాత మనందరి కోసం గలమిప్పి మాట్లాడతా. పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకొని మన కష్టాలు గట్టెక్కించుకోవాలి. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఎందుకు ఇచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర పాలకుల చేతుల మోసపోతున్నాం. మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే బిడ్డలు కష్టాలల్లుర్రు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, పొలాలు ఉన్న వాళ్ళకు నీళ్లు వస్తలేవు,
నిధులు వస్తలేవు రోడ్లు వేసుకోనికి అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను ఏం చేసిండు కేసీఆర్? 9 లక్షల అప్పు చేసిండు, కానీ మన జీవితాలు ఏం బాగుపడలే. 9 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్, కానీ మన జీవితాలు బాగుపడలే. ఏమైంది? ఆ 9 లక్షల కోట్లు కనుక సరైన పద్ధతిలో ఖర్చు పెట్టుంటే మనందరికి అన్ని కష్టాలు తీరాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గెలిచిండు, 150 రోజులైంది. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ 100 రోజులు కూడా తట్టుకోలేక ఏమా అంటూ మొన్ననే రేవంత్ అన్న మీలో కొంతమంది వచ్చి ఎక్కడికి భువనగిరికి నేను నామినేషన్ వేస్తుంటే మా అన్నలందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, రాజగోపాల్ రెడ్డి అన్న, రేవంత్ అన్న, నేను మా మంత్రస్వామిలను అందరం ఉన్నామారా ఇతని స్టేజ్ మీద లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని దేవుని సాక్షిగా చెప్పింది. మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం, 500 సిలిండర్ ఇచ్చినాం, చెప్పినవన్నీ చేస్తున్నాం. వీళ్ళు చేసిన 9 లక్షల అప్పులు మనకు తెలియదు, 9 లక్షల కోట్లు అప్పు మనకు తెలియదు. మనం పోయి సెక్రటేరియట్లో కూర్చోగానే తెలిసిపోయా, మరి ఇదేం చక్కదనం అని చెప్పి దాన్ని చక్కదిద్ది మనందరి కోసం మంచి చేద్దామన్న ఆలోచనలు. ఇప్పుడు మీరు మందరసామిలో నన్ను గెలిపించారు, రేపు నన్ను పార్లమెంట్ లో కూడా గెలిపిస్తే అన్న ఇక్కడ సేవ చేస్తే అక్కడి నుంచి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. విభజన హామీలో 2014లో మనకు తెలంగాణకి ఇస్తా అన్న డబ్బులు ఈ రోజు వరకు తేలేది కేసీఆర్. లక్షల కొద్ది మనకు రావాల్సిన డబ్బు ఢిల్లీ నుంచి లక్షల కోట్లు రావాల్సింది ఉంది. అవి వస్తే మనకి ఇక్కడ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికోసం నేను పార్లమెంట్ లో నీ బిడ్డగా, శాలిగౌరవం బిడ్డగా పార్లమెంట్ ఢిల్లీలో నేను గొంతిప్పి మాట్లాడి మన నిధులు మనకు తెచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. మీ అందరి ముందు చెప్తున్నా, మీ అందరు నన్ను ఆశీర్వదించండి. ముఖ్యంగా ఇది ఇట్లాంటి చక్కదనం అయితే బీజేపీ చక్కదనం. 10 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇక్కడ కేసీఆర్ 9 లక్షల కోట్లు దండుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుండు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన వాడు ఏం చేయాలి? రీడిజైన్లు చేసి కాళేశ్వరం 1,50,000 కోట్లు తగలేస్తుంటే ఆపి జైలు వేయాలి. కానీ ఏలే. ఎందుకు వేయలేదంటే పంచుకురు ఇద్దరు కమిషన్లు. ఇవాళ మన జీవితాలు ఆగం చేసిరు. ఈ 9 లక్షల కోట్లు ఎవరి? మీ అందరికి రావాల్సిన వాటా. మన పిల్లలకు ఉద్యోగాలు రావాల్సింది ఉంది, మనకు అన్ని రావాల్సింది. ఇవాళ రేవంత్ అన్న ఏం చెప్తుండు? మనకొచ్చే మూసీ నీళ్లు హైదరాబాద్ నుంచే మంచి నీళ్ళ లెక్క దానికి 50,000 కోట్లు శాంక్షన్ చేస్తా అన్నాడు. 50,000 కోట్లు ఇస్తే మనకు మూసీ నదికి నీళ్లు వస్తాయి. ఒకప్పుడు ఇక్కడ మా తాతగారు చామల యాదగిరెడ్డి గారు ఉండే ఈ చెరువులో ఎప్పుడు ఎక్కడ గుంట పడ్డా ఉరికి ఆడదాకా 2 వీలర్ మీద పోయి నీళ్లు రావాలని చూస్తోడు. ఇవాళ మన చెరువులో నీళ్లు వస్తలేవు, అక్కడక్కడ గండీలు పడ్డాయి. ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అన్న చెప్పిండు శామ్యాల్ అన్న, మన చెరువును మనం రిజర్వాయర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పటికీ నీళ్లు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అందులో. ఎందుకంటే మూసీ ప్రక్షాళన జరిగితే మనకి 3 పూటలు 3 పంటలకు నీళ్లు సస్యశ్యామలంగా అందుతాయి. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నాను, ఎందుకంటే సమయం లేదు. నార్కెట్పల్లిలో పెద్ద మీటింగ్ ఉంది, రాజన్న కూడా మాట్లాడేది ఉంది. నేను మీ బిడ్డను, నన్ను ఆశీర్వదించండి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లకు, మీ బంధువర్గాలకు అందరికీ అన్ని మండలాలల్లో అన్ని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. జనగాం దాకా 18 లక్షల ఓట్లు ఉన్నాయి మనకు. మీరందరూ కూడా నన్ను గెలిపియాలి. మీరు వేసి గెలిపించుడే కాదు, అన్న చెప్పినట్టు ఈ మండలంలో అన్ని పార్టీలకు అతీతంగా శాలిగౌరారంకి మొట్టమొదటిసారిగా ఒక పార్లమెంటు టికెట్ వచ్చింది. ఇది చిన్న విషయం కాదు, మీరు నన్ను ఆశీర్వదించాలి. ఇక్కడ మీరు ఆశీర్వదిస్తే నేను అక్కడికి పోతా. కాబట్టి మే 13వ తారీఖు నాడు మీరందరూ మనకున్న ప్రతి ఓటు హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా వచ్చి మన ఊర్లో ఓటేసి శాలిగౌరారం బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ వస్తా. మే 13కి మీరు ఓటేసి గెలిపియండి. గెలిచి ఇక్కడికే వచ్చి మీ మధ్యనే ఉండి మనం మొదటి యాత్ర ఇక్కడి నుంచే తీస్తా అని తెలియజేస్తూ మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి. ఒక్కసారి అందరు చేతులెత్తి జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.